హాయ్ గైస్, నేను మీ సరిత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన గుడిగంటల యొక్క రివ్యూలోకి మీరు చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మన సీరియల్ రివ్యూలోకి వెళ్ళిపోదామా. ఓపెన్ చేస్తే లాస్ట్ ఎపిసోడ్ చెప్పాను కదా, మీనా బాలు పెళ్లి రోజు అని, ఈ రూమ్ కోసం డిస్కషన్ అని. అదే ఆ బాలు వెళ్ళి కేకులు వేస్తారు కదా లాస్ట్ ఎపిసోడ్ లో. రేవతమ్మ గారి కిందకి రాగానే రేవతమ్మ గారికి రోహిణి అంటది, ఏంటి అత్తయ్య గారు మరి అంత గట్టి కేకలు అయ్యాలా, మేము వస్తున్నాం కదా అనేసి రోహిణి అంటది. అప్పుడు బాలు అంటాడు, నేను ఇలా కేకలు అయిపోతే మీరు ఎప్పుడు వస్తారు, మీరు రారు కదా, అందుకే వెళ్ళి కేకలు వేసాను అనేసి బాలు అంటాడు. అప్పుడు వెంటనే మనోజ్ అంటాడు, అయినా సరే ఇక్కడ దోమలు ఎలా పడుకుంటామంటే, వెంటనే శృతి అంటది, ఆ మామయ్యకి రెండులో బాలేపటి నుంచి బాలు వాళ్ళకి మామయ్య రూమ్ ఇచ్చి అలా ఇక్కడే పడుకున్నారు కదా, వాళ్ళకి కూడా దోమలు కరుస్తాయి కదా, వాళ్ళకి ఎంత ఇబ్బంది కదా అనేసి శృతి అంటది. అప్పుడు వెంటనే ప్రేవతమ్మగా అంటారు, ఆ బాలుని ఉసుగొలుపు నువ్వే పంపించావా అనేసి మీనా అంటది, అవును నేనే పంపించాను, వెళ్ళి తిట్టమని అరమ్మని పంపించాను, దానికి సాక్ష్యం శృతి రవి అనేసి మీనా అంటది. అప్పుడు వెంటనే రవి అంటాడు, ఏంటమ్మా నీకు బుర్రపని చేయట్లేదా, వద్దని చెప్తుంది, అయినా వద్దు అంటే బాలన్నయ్యే వెళ్ళాడు అనేసి రవి అంటాడు. అప్పుడు వెంటనే శృతి, అయినా మీరు ఎందుకు కోపం అవుతున్నారు అత్తయ్య, శృతి బాలు కట్టగా చేశాడు, ఎందుకు మీరు కోపం అవుతున్నారు అనేసి శృతి అంటది. అప్పుడు వెంటనే మనోజ్ అంటాడు, అయినా ఇక్కడ ఎలా పడుకోవాలి, ఇక్కడ దోమలు కరుస్తున్నాయి, గాలి లేదు, కనీసం ఏసీ కూడా లేదు, కనీసం ఏసీనే పెట్టించవచ్చు కదా అనేసి మనోజ్ అంటాడు. అప్పుడు వెంటనే రేవతమ్మ అంటారు, అవునండి ఏసీనే పెట్టిద్దాం అనేసి అంటే, నీకేమైనా మతిపోయిందా అంటే, ఎందుకు మీరు పెట్టరు, ఎవరు పెడితే పెట్టించరు, శృతి వాళ్ళ అమ్మగారు ఏసీ పెడదామన్నారు కదా, మీరే వద్దరు అంటే, ఒక దయాదాక్షిణ నీ బలితను అంటావు కానీ నీకంటూ ఆత్మగౌరవం ఉండదు కదా అనేసి బాలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారికి అంటారు. అప్పుడు వెంటనే మీరు నన్నే తిడతారు, నన్నే అంటారు, మీరు నన్నే అంటారంటే, అయినా సరే ఇన్ని రోజులు వాళ్ళు ఇక్కడ పడుకున్నారు కదా, వాళ్ళకి ఎంతే ఇబ్బంది కదా, అప్పుడు ఇబ్బంది లేదా అనిపించలేదా శృతి అంటారు. అప్పుడు వెంటనే రవి అంటాడు, అన్నయ్య వాడి కంఫర్ట్ మాత్రమే చూస్తుంటారు, మిగతా వాళ్ళ సంగతి అసలు ఎప్పుడు పట్టించుకోనేసి రవి అంటాడు. అయినా బాలు అంటాడు, అయినా ఈరోజు మా అమ్మకి చాలా బాగా నిద్ర పడుతుంది, ఎందుకో తెలుసా అని అంటే, వెంటనే మీనా అంటది, నాకు తెలుసు, ఎందుకంటే నన్ను తిట్టింది కదా అంటే, నిజమే కరెక్ట్ చెప్పావు అనేసి అంటారు. అప్పుడు వెంటనే బాలు వాళ్ళ నాన్నగారు, సరే మీరు ఉదయం అందరికి పనులు ఉన్నాయి కదా, వెళ్ళి పొడికేయండి అనేసి అంటే, వెంటనే మనోజ్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతుంటే, అప్పుడు వెంటనే ఎక్కడ రా కన్నయ్య అనుకుని లాగేస్తారు బాలు వెనక్కి. ఎక్కడ వెళ్ళిపోతున్నావు అంటే, రేక నాకు ఇబ్బంది రా, నాకు పడుకోలేను రా అంటే, అయినా సరే నాన్నమ్మ చెప్పింది కదా రూమ్ ఈరోజు మాకు ఇమ్మని, మేమే పడుకుంటామనేసి బాలు వాళ్ళకి వెనక్కి లాగేసి, పద మీనా లేకపోతే వీటి లక్షలు మింగినట్లుగా రూమ్ కూడా మింగేస్తాడేమో అనేసి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి రోహిణిని మనోజ్ పడుకునేసరికి మనోజ్ పడుకోకుండా తిరుగుతూ ఉంటాడు. అయినా ఏంటి మనోజ్ పడుకోని తిరుగుతున్నావు, అయినా మనకు తప్పదు కదా, పడుకోవాలి కదా, రూల్ అంటే రూలే కదా అనేసి రోహిణి అంట. అప్పుడు వెంటనే మనోజ్ అంటాడు, ఇలా కాదు, వాళ్ళు ఎలా ప్రశాంతంగా పడుకుందో నేను చూస్తాను అనుకుని వాళ్ళ రూమ్ కి వెళ్తాడు. వాళ్ళ రూమ్ కి వెళ్తే బాలు లాన్ ఉంటాడు. లాన్ ఉంటే డోర్ కొట్టేసరికి మీనా అనుకుని మీనా వచ్చింది అనేసి వీళ్ళు డోర్ తీస్తాడు. డోర్ తీసేసరికి మనోజ్, ఏరా మళ్ళీ ఎందుకు వచ్చావురా అంటే, నా చార్జర్ రా అనేసి లాన్కి వస్తాడు. లాన్కి వచ్చి మొత్తం కావని వెళ్తుంటాడు. ఏరా ఇంక దొరకలేదా అంటే, లేదు దొరకలేదు. మళ్ళీ డస్క్ లో ఆ చార్జర్ తీసి వెళ్ళిపోతాడు. మళ్ళీ రోహిణి అంటే, అయిపోయింది కదా సరే పొడికేంది అంటే, అయినా సరే నాకు ఇక్కడ నిద్ర పడట్లేదు, నాకు ఉక్కపోస్తుంది, మన రూమ్ లో ఎంత చల్లగా ఉందో అనేసి మనోజ్ అంటాడు. అప్పుడు వెంటనే రోహిణి అంటే, తప్పదు కదా పడుకోవాలి మనోజ్, ఏం కాదు పడుకో అనేసి రోహిణి అంటది. అప్పుడు వెంటనే, అయినా సరే నా ఫేవరెట్ పిల్లో ఏది, నాకు అది లేకపోతే నిద్ర పట్టదు కదా అనేసి, సరే నాకేం తెలుసు అంటది. మన రూమ్ లో ఉంటాను అనుకుంటే మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి మళ్ళీ డోర్ కొట్టేసరికి మళ్ళీ బాలు మీనా ఏమని డోర్ తీసేసరికేమో మళ్ళీ మనోజ్, మళ్ళీ ఏమైందిరా అంటే, నా ఫేవరెట్ పిల్లోరా అంటే, అదేంట్రా ఎవరికైనా బెడ్ లేకపోతే నిద్ర పట్టదు, నీకేట్రా పిల్లి లేకపోతే నిద్ర పట్టదు అంటున్నావు అంటే, అయినా నాకు అది ఫేవరెట్ పిల్లోరా, నాకు అది లేకపోతే నిద్ర పట్టదు అనేసి అంటే, ఆ పిల్లో ఇచ్చేసి పంపించేస్తాడు. మళ్ళీ మనోజ్ కిందకు వస్తాడు. వచ్చి రోహిణి అంటది, పడుకోండి ఏంటి ఇలా తిరుగుతున్నారంటే, ఇక్కడ ఒక్క గాలేదు అంటే, తప్పదు కదా మరి ఏం చేస్తాం, పడుకోవాలి కదా అనేసి రోహిణి అంటది. అప్పుడు వెంటనే, అయినా సరే ఎలా ప్రశాంతంగా పడుకుంటాను, నేను ఉంచును వాళ్ళని ఇక్కడ ఇలా పడుకున్నట్లు నేను ఉంచు, నేను ఇలా అయితే ఉంచిన వాళ్ళకి నేను ప్రశాంతంగా పడుకోలేను అనేసి మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ బాగా డోర్ కొట్టేసరికి ఈసారి తప్పకుండా మీనా అయ్యి అనేసి పరిగెట్టి వెళ్ళి డోర్ తీసి లాగేసరికి మళ్ళీ మనోజ్, ఏంట్రా మళ్ళీ వచ్చావంటే, అలా కాదు నువ్వు ఆగనుకుని ఒక బ్లాంకెట్ తీసుకొని దాంట్లో మొత్తం వాడి సామాన్లన్నీ అందులో పెట్టి మూట కట్టి ఇచ్చేస్తాడు. ఏరా అంటే, నీకు ఇంకా మళ్ళీ ఏది గుర్తు రాకూడదు కదా అనేసి, అందుకే ఇవన్నీ తీసుకెళ్ళిపో, మళ్ళీ రావద్దని చెప్పి మళ్ళీ పంపించేస్తాడు. పంపించేసరికి కింద వచ్చి అక్కడ పెట్టేసి మనోజ్ ఆలోచిస్తుంటాడు, ఏమైంది మనోజ్ అంటే, ఎలాగే పడుకుంటాం, ఎలా నిద్ర పడుతుంది మనకి ఇక్కడ దోమలు అనేసి అంటే, అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మగారు వస్తారు. వాళ్ళ అమ్మగారు వచ్చి, ఏరా మీరు ఇంకా పడుకోలేదురా అంటే, అమ్మాయి ఎలాగమ్మా పడుకుంటాం, ఎలా నిద్ర పడుతుందంటే, తప్పదురా ఇది మీ నాన్నగారు మీ బామ్మగారు మాట, అయినా సరే మీ నాన్న ముచ్చేటప్పుడు ఆ మీనా అన్ని చెప్పి పంపించింది, అందుకే ఇలా ప్లాన్ చేస్తారు అనేసి, తప్పదు పడుకోండి ఈసారికి అడ్జస్ట్ అవ్వండి అనేసి తను వెళ్ళిపోద్ది. తను వెళ్ళిపోయేసరికి
మనోజ్ తిరుగుతూ ఉంటాడు, నాకు నిద్ర పట్టదు ఎలా ఎలా అనేసి. అప్పుడు వెంటనే రోహిణి కూర్చొని రోహిణితో చూస్తే సారీ రోహిణి అంటాడు. ఎందుకు ఏమైంది అంటే నా వల్లే కదా అంటే, నీ వల్ల ఏంటి, నాకేం ప్రాబ్లం లేదు అంటే, అయినా సరే అయినా మన బిజినెస్ క్లిక్ అవ్వగానే మనం ఒక ఫ్లాట్ తీసుకుని వేరే వెళ్ళిపోతాం, ఏంటి సపరేట్ గా ఉంటామా అంటే, మరి మనకు సపరేట్ రూమ్ కంటే మనం సపరేట్ గా ఉండాలి కదా అంటే, ముందు మన బిజినెస్ క్లిక్ అవ్వాలి కదా, ముందు దాని గురించి ఆలోచించు, ఇది తర్వాత సంగతి, దీని గురించి తర్వాత సరే పడుకో, ఇవన్నీ కాదు పడుకో అనేసి నేను రోహిణి అనేస్తుంది. సరే వాళ్ళు పడుకుంటారు. పడుకునేసరికి అప్పుడే వెంటనే మళ్ళీ డోర్ కొడుతుంది. ఇది మళ్ళీ వచ్చా వీడికి ఇలా కాదా అనుకుని కొట్టడానికి చేయెత్తే టైంకి, డోర్ ఓపెన్ చేసిన టైంకి అది మీనా. ఓ మీనా నువ్వా అనేసి అంటే నేనే అంటాడు. అప్పుడు మీనా లాన్కి వస్తుంది. లాన్కి వచ్చి చాప్ పరుస్తుంది. ఏంటి చాప్ పరుస్తున్నాం ఇంత పెద్ద బెడ్ ఉంచుకొని అంటే, నాకు ఒకే భర్త, ఒకే కంచం, ఒకే మంచం అలాగే ఉంటే ఇష్టము, అయినా సరే ఇది మందే కదా అనేసి అంటే, మందెలా అవుతుంది, నువ్వు సంపాదించి పెట్టినప్పుడు అప్పుడు నేను తృప్తిగా పడుకుంటాను, ఇప్పుడు నాకు ఈ చాపే చాలు, నువ్వు కావాలంటే చాపేసుకొని బెడ్ మీద పడుకో అంటే, చాపేసుకొని బెడ్ మీద పడుకునేది కింద పడుకునేది, అయినా సరే నేను పడుకో అనుకుంది నీ పక్కన గానీ నాకు బెడ్ కావాలని కాదు కదా అనేసి బాలు అంటాడు. అప్పుడు వెంటనే బాలు కింద పడుకొని నువ్వు నా గుండెల మీద ఇలా తలపెట్టి పడుకుంటే నాకు అంతకన్నా హాయిగా ఇంకేముంటది అంటే, తన గుండె మీద తలపెట్టి పడుకుంటది. అయినా నేను గుండె మీద తలపెట్టి పడుకుని మీకు బరువుగా లేదంటే, లేదు చాలా హాయిగా కమ్మగా ఉందంటే, మరి నీకెలాగ ఉందనేసి బాలు మీనాకి అడుగుతాడు. మీనా అంటది, నాకు ధైర్యంగా ఉంది, ఇంట్లో గొడవలు, ఇంట్లో సమస్యలు అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నట్లు ఉందండి అంటది. అప్పుడు వెంటనే బాలుకి అంటది మీనా, మరి మీకెలా ఉందంటే, నాకా పూల కంపెనీ ఒళ్ళంతా చుట్టుకొని పడుకున్నంత హాయిగా ఉందంటే, మీకు ఎందుకు అంత ఇష్టం అంటే, నాకు నిద్ర పడుకుంటే పూల వాసన వస్తుంది, దాంతో హాయిగా నిద్రపోతాను అనేసి అన్నాడు. అలా అయితే ఫ్రిడ్జ్ లో చాలా పూలు ఉన్నాయి తెచ్చి మీకు చుట్టేనా అంటే, ముద్దుబంతి లాంటి నువ్వు ఉండగా నాకు ఆ పూలను ఎందుకు, నిన్నే చుట్టూ పడుకుంది అనేసి పడుకుంటారు. అప్పుడేమో మనోజ్ పడుకుని నిద్రలేస్తాడు. దోమ కాస్తుంటే నిద్రలేస్తాడు. నిద్రలేసేసరికి పక్కన రోహిణి ఉండదు. ఇదేంటి రోహిణి లేదు, రోహిణి ఎక్కడికి వెళ్ళి అనేసి వెతుక్కున్నాడు. అప్పుడు రోహిణి వాటర్ బాటిల్ తీసుకొని కిచెన్ నుంచి వస్తుంటది. ఎక్కడికి వెళ్ళావంటే వాటర్ తాగడానికి వెళ్ళాను, కావాలంటే నాకు వద్దు అనేసి అన్నాడు. అయినా ఏంటి నాకు నిద్ర రావట్లేదు, ఎలా పడుకోవడం రోహిణి అంటే, ఈ ఒక్క వారమే కదా అడ్జస్ట్ అవ్వండి, ఈ ఒక్క వారం ఏంటి మళ్ళీ మనకి నెలలో 2 వారాలు మెలగే పడుకోవాలి కదా అనేసి మనోజ్ అంటాడు. అప్పుడు వెంటనే అవసరం లేదు, నెక్స్ట్ ఇయర్ కి శృతి వాళ్ళు ట్రిప్ వస్తారు కదా, వాళ్ళు పడుకుంటారు కదా అంటే, నెక్స్ట్ శృతి వాళ్ళు పడుకుంటారు, మళ్ళీ మనమే రూమ్ ఇవ్వాలి కదా అనేసి అంటే, అవసరం లేదు, అయినా శృతి మనలాగా కాదు, తను లగ్జరీగా పెరిగింది కాబట్టి తనకి ఇలా పడుకుని అలవాటు ఉండదు అంటే, అవును నీలాగే అంటే, లగ్జరీ అనేసరికి నువ్వు నన్నే పోలిస్తావు కదా, సరే నీకు చెప్పలా వద్దంటే మనకి బెనిఫిట్ అంటున్నావు కదా చెప్పు అంటాడు. శృతి ఏదో గొడవ చేసో, ఏదో గోల్ చేసో, ఏదో పెంట పెట్టి ఏదో చేసి రూమ్ లో ఎవరి రూమ్ లో కూర్చో చేస్తుంది, అందువరకు మనం వెయిట్ చేద్దాం, మనం ఏం అనకపోదామా, ఈ ఒక్క వారం మనం అడ్జస్ట్ అవుదాం అంటే, సరే అలాగైతే ఓకే మనకి బెనిఫిట్ అన్నావు కదా, అలాగే దానికోసం నేను బాధని పడదనేసి పడుకుంటారు. పడుకునేసరికి మార్నింగ్ అయిపోతే శృతి రోహిణి పడుకొని ఉంటది. మనోజ్ నిద్ర పట్టదు. మనోజ్ దోమలతో చిరాకు అయిపోయి లేస్తే సెల్ తీసి టైం చూస్తాడు. టైం చూసేసరికి టైం 6:30 అయిపోయిందంట. అప్పుడే వాళ్ళ అమ్మగారు మేనేజ్ చేస్తుంటారు. అమ్మ అని గట్టి పిలుస్తాడు. ఏరా ఇంకా శృతి రోహిణి లేగలేదా అంటే, తనకి ఏ వస్తానో లేస్తుందిలే గాని ఏంటమ్మా మాకు పరిస్థితి అంటే, తప్పదురా ఎలాగో అడ్జస్ట్ అవ్వంటారు అంటే, అమ్మ నేనేటి బాలులాగా కారు స్టీరింగ్ ఎలా తిప్పుతారో వెళ్ళిపోయే స్టీరింగ్ అనుకుంటున్నావా, నేను చేసేది బిజినెస్, దాంట్లో మైండ్ పెట్టాలి, దాని గురించి ఎక్కువగా ఆలోచించి నేను మంచి నిద్రపోవాలా అమ్మ, నాకు మంచి నిద్ర ఉండాలి అనేసి మనోజ్ అన్నాడు. అప్పుడు వెంటనే అదే నిజమేంట్రా మరి ఏం చేస్తామంటే, నువ్వు ఇంటి వాండరు కదమ్మా, నువ్వేం చేయలేవా అంటే, నా చేతుల్లో ఏం లేదురా, నేను అంత మధ్యవర్తనని, అయినా అంత మీ నాన్నమ్మ మీ నాన్నగారు ఇష్టం కదా, నా మాట చెల్లదురా అనేసి అంటే, అలా ఎలా అంటావు అమ్మ, నువ్వు ధైర్యం నీకు చూసి నేను ధైర్యంగా ఉంటే నువ్వు నీరు కార్చేస్తావు ఏంటి అనేసి మనోజ్ అన్నాడు. వాడు వెంటనే ప్రభుత్వంగా అంటారు, సరే నేను ఏదో చేస్తానులే అంటే, ఏంటి ఈ వారంలో చేస్తావంటే, నిజంగా ఈ వారంలో నేను ఏదో చేసి మీకు ఆ రూమ్ వచ్చి నేను చేస్తాను నిజంగా అమ్మంటే, నిజంగా సరే నువ్వు నీ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పెట్టంటే నువ్వు నా రూమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టమ్మా, సరే పెడతాను లేరా అని సార్. సరే అందరూ కిచెన్ లోకి వెళ్తారు టిఫిన్ చేద్దామని. అందరు కూర్చొని అంటారు, మనోజ్ వచ్చి కునుకుతుంటాడు. కూర్చొని కునికేస్తుంటాడు. అందరు చూసి నవ్వుతారు. అప్పుడు వెంటనే బాలు చూస్తే నవ్వుకుంటాడు. బాలు వాళ్ళ నాన్నగారు సైజ్ చేస్తారు. తర్వాత రవి శృతి సైజ్ చేస్తారు. రోహిణికి ఇదేం అర్థం కాక రోహిణి వాళ్ళ చూస్తుంటది, ఏంటి నవ్వుకుంటారు ఎందుకు అనేసి చూస్తుంటది. మీనా కూడా నవ్వుతుంది. అప్పుడే వెంటనే ప్రభుత్వం గారు వస్తారు. ఏరా మీరు సైకిల్ చేసుకుంటున్నారంటే, అటు చూడు అని అంటే బాలు పడుకుంటాడు. అప్పుడు వెంటనే ఆ రోహిణి మనోజ్ లేగు అంటే, ఏం కావాలి, కుర్చీలా బెంచ్లా చైర్లా అంటే, లక్షలు కావాలని అనేసి బాలు అంటాడు. అయినా సరే నువ్వు ఇలా పడుకుంటే ఎలా రా, నువ్వు రేపు పొద్దున ఆఫీస్కి ఇలాగే పడుకుంటావా, ఆఫీస్కి ఇలా పడుకుంటే ఎలా రా, క్లయింట్స్ ఎలా రా నీకు అనేసి అంటే, రాజంద్ర నిద్ర లేదురా అంటే, మాకు అలాగే ఉండదని మీనా అంటది. నైట్లో దోమలు కుట్టారా అంటే, అవి మాగే కుట్టేవనేసి మీనా అంటది.
నైట్ అంతా గాలిగా ఉక్కపోసింది అంటే మాకు అలాగే ఉక్కపోసింది అనేసి బాలు అంటాడు. అంటే నువ్వు మనోజ్ ఒకటేనా అనేసి వాళ్ళ అమ్మగా అంటారు. అప్పుడు వెంటనే మీనా అంటది, ఏంటి వాళ్ళు ఏమైనా పైన దిగొచ్చారా, వాళ్ళిద్దరు నీకు పుట్టినారే కదా, నీ కడుపు నుంచి వచ్చిన వాళ్ళే కదా, అంటే నువ్వేంటి మధ్యలో వస్తున్నావు అంటే మరి మాకంటే మాకు బాధగా ఉండదా, అందుకే నేను అన్నాను అనేసి మీనా అంటది. అప్పుడు వెంటనే బాలు శృతి అంటది, అయినా షాప్ ఓపెనింగ్ పెట్టుకుని ఇలా పడుకుంటే ఎలాగా అనేసి శృతి అంటది. అప్పుడు వెంటనే రోహిణి అంటది, రేపు ఫర్నిచర్ షాప్ ఓపెన్ అయితే మనోజ్ కూడా సంపాదిస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది మనోజ్ గురించి మీకు అనేసి రోహిణి అంటది. అప్పుడు వెంటనే శృతి అంటది, రేపు షాప్ ఓపెనింగ్ పెట్టుకుని మీరు ఇంత కూల్ గా ఎలా ఉన్నారు, అయినా మీరు ఎవరిని పిల్లరా అనేసి అంటే అప్పుడు వెంటనే మనసు అంటారు, నేను కూడా ఎవరో సెలబ్రిటీ పిల్లలని చూస్తున్నాను అనేసి అంటే మరి చూస్తున్నాం కదా, మరి టైం అవుతుంది కదా, వ్యాన్ చేయాలి కదా అనేసి అంటే అప్పుడు వెంటనే బాలు అంటాడు, సెలబ్రిటీస్ ఎందుకు గుడి ముందు అడుక్కున్నోడనో లేకపోతే బట్టలు తిరిగి తెచ్చివచ్చు కదా అంటే అప్పుడు వెంటనే రోహిణి అంటది, రేపు ఎల్లుండో షాప్ పెట్టి ఓనర్ కాబోతున్నాడు మనోజు, నీ విషయం నుంచి అడుక్కున్నాడా గుడు బాగా తిరుగుడని పిల్లొద్దు మన బాలు, అది వినడానికి ఏం బాలేదంటే ఆలు లేదు సూర్య లేదు, కొడుకు పేరు కోటీశ్వరుడు అన్నాడు. అంటే కోటీశ్వరుడు కాదన్నయ్య సోమలింగం అని అనేసి రవి అన్నాడు. అదే ఏదో ఒకటి అయినా సరే అప్పుడు వెంటనే బాలు నాన్నగా అంటారు, మీ మామయ్య గారు నీకు డబ్బులు ఇచ్చింది నీవు ఇలాగ సెలబ్రిటీలు పిలిచి లక్ష పోయడానికి కాదురా, నీ షాప్ పెట్టుకొని నువ్వు బాగుపడడానికి, అది నీ షాప్ కోసం ఉపయోగించు అంటే అడ్డమైన ఖర్చులు చేయకు అనేసి వెంటనే వాళ్ళ నాన్నగా అంటారు. వెంటనే బాగా అంటాడు, అవునవును అసలుకే వాళ్ళ నాన్న జైల్లో ఉంటారు, వాళ్ళ మేనమామతో పంపించారు. అప్పుడు వెంటనే రవి అంటాడు, అయినా మీ మేనమామ ఇక్కడే ఉన్నారు కదా రోహిణి, అతను పిలిచి షాప్ ఓపెన్ చేయించుకుంటే మా మామయ్య ఎక్కడ ఉంటారో ఏం చేస్తుందో ఇప్పటి వరకు నాకు తెలియదు అంటే అప్పుడు వెంటనే బాగా అంటాడు, మేనమామ రారా మేకెక్కి రారా మేకపాలు తెరని పాడమ్మా వస్తాడు అనేసి జోక్ చేస్తాడు. అప్పుడు వెంటనే అయినా నువ్వు లక్షలు అప్పుడు రోహిణి అంటది ఖర్చు అవుతుంది కదా అనేసి అంటే అవుతుంది 1,00,000 2,00,000 అవుతుందనేసి మనోజ్ అన్నాడు. అయినా 2,00,000 3,00,000 పెట్టి తెప్పించాల్సిన అవసరం ఏముందిరా, ఏదో నువ్వు ఎలక్ట్రిషియన్ వస్తువులు పెట్టాలనుకుంటున్నావు కదా, ఈ ఫర్నిచర్ షాప్ తో పాటు అవి కూడా పెట్టొచ్చు కదా, ఆ అమౌంట్ దానికోసం ఖర్చు చేయొచ్చు కదా అని వాళ్ళ నాన్నగారు అంటారు. ఎందుకు ఒట్టి డబ్బులు వృధా చేస్తావు, అవసరం సెలబ్రిటీలు పిలాల్సిన అవసరం అంటే నువ్వేమైనా సినిమా ఓపెన్ చేస్తున్నావా, ఎక్కడి నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళని తెచ్చి ఓపెన్ చేయడానికంటే అది బ్రిటిష్ వాళ్ళు కాదనియా, సెలబ్రిటీస్ అంటే ఏదో ఒకటే కదా లైటీలు వేసుకున్నాడా అంటే వెంటనే రవి షాక్ అవుతాడు. అప్పుడు వెంటనే రోహిణి అంటది, ఇదేమైనా పూలు అమ్ముకున్న షాప్ అనుకుంటున్నావా, ఎవరినో పిలిచి ఇంట్లో వాళ్ళని పిలిచి ఓపెన్ చేయడానికి, అయినా శృతి పిలిచినట్లు మిమ్మల్ని పిల్లలేం కదా అనేసి రోహిణి అంటది. అవునవును నాకు పిలుచుకో రిబ్బన్ కటింగ్ 2,000 ఇచ్చారు అనేసి అంటే నీకు ఇచ్చింది ఆప్యాయంగా నువ్వు ఓపెన్ చేసావని, అయినా ఇంట్లో వాళ్ళ అస్తవస్తు బాగుంది అనుకుంటున్నారా, ఇంట్లో వాళ్ళకి ఎవరు పిలట్లేదు ఏమనుకోవాల్సి ఇంట్లో వాళ్ళ గురించి అనేసి బాలు అంటాడు. అప్పుడు వెంటనే మనోజ్ అంటాడు, లేదు లేదు ఎవరినో పిలిచి చేస్తే కదా, బయట వాళ్ళని పిలిచి చేస్తే కదా మన షాప్ ఉందని పబ్లిక్ తెలిసేది, మన షాప్ గురించి ఎలా తెలిసేది, నువ్వు అంత రిచ్ గా ఆలోచించకరా, అయినా సరే ఎవరినో ఎందుకు పెట్టాలనుకుంటున్నావు, ఇంట్లో మన ఇంట్లో అమ్మే ఉంది కదా మన అమ్మకి పెట్టరా అంటే నీకు అంత విశ్వాసం లేదురా, విశ్వాసం లేని కుక్క అనేసరికి మీనా బాగా నాపేస్తుంది నువ్వేం అనుకో అనేసి, అయినా నీకు అంత విశ్వాసం ఉంటే నీకు ప్రతి విషయంలో వెనకేసుకుని వస్తుంది, ప్రతి దాంట్లో నీకు తోడుగా ఉంటది కదా, మన అమ్మతో చేయించుకోవచ్చు కదా అంటే అమ్మ అంటాడు. ఆవిడ వెంటనే బాబు నాన్నగా అంటారు, నీకు అమ్మకు పడకపోయినా సరైన మాట చెప్పావురా, నిజంగానే కదా మీ అమ్మగారు ఉన్నారు కదా, మీ అమ్మ అస్తవస్త బాగుంటది కదా, మీ అమ్మగారు చేయించవచ్చు కదా అనేసి బాబు నాన్నగారు అంటారు. అప్పుడు వెంటనే మనోజ్ రోహిణి ఆలోచిస్తుంటారు. ప్రభుత్వం కూడా ఆలోచించుకుని ఇలా చూస్తూ ఉంటది. నువ్వు లక్షలు మింగినా నీకు సపోర్ట్ చేసింది, నువ్వు పార్క్ లో తిరిగినా నీకు సపోర్ట్ చేసింది, నువ్వు అడుక్కొని తిన్నా నీకు సపోర్ట్ చేసింది, ఇన్ని విషయాలు నీకు సపోర్ట్ చేసింది, నువ్వు అంచెంచెగా ఎదగాలని మీ అమ్మే కోరుకుంటది, మీ అమ్మని షాప్ ఓపెన్ చేస్తే నీ షాపు బాగుపడాలని, నువ్వు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మీ అమ్మ మనస్ఫూర్తి కోరుకుంటదిరా, నీ విషయంలో అయితే మీ అమ్మ ఇంకా మనస్ఫూర్తి కోరుకుంటది, అదేదో మీ అమ్మతోనే చేయించవచ్చు కదా, అమ్మతోనే చేయించుకనేసి బాలు అంటాడు. అప్పుడు వెంటనే రోహిణి మనోజ్ ఆలోచిస్తూ ఉంటారు. ప్రభాతమ్మ గారు వీళ్ళు నాతో ఓపెన్ చేస్తారా లేదా అనుకుని షాక్ లో అలా చూస్తూ ఉంటది. అక్కడతో ఎపిసోడ్ క్లోజ్. థ్యాంక్ యూ గైస్.